మేము చెబుతున్నాం కాపును పార్టీ వాళ్ళని చెబుతున్నాం ఇంతమంది చెబుతున్నా కూడా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ముద్రగడ పద్మనాభం గారి డెత్ని వైసీపీ అతి ప్రధానంగా అంబటి రాంబాబు వీళ్ళు తప్ప అసలు ఎన్కాషింగ్కి మేమే ముందుంటాం అని చెప్పి అందరినీ ఆపేసి తిరుగుతూ ఉంటారు. మనం క్లియర్గా చూస్తూనే ఉంటాం. పోలీసుల్ని కూడా తోసేయడానికి ఎక్కడ వెనకాడని వ్యక్తి అంబటి రాంబాబు. ఎప్పుడు ఆయనకి దాన్ని ఏమంటారండి, లాస్ట్ ప్రోటోకాల్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్, అప్పుడు పోలీసులు కూడా తోసారు. ఏంటి చిన్న మొక్క ఏంటి ఇక్కడ. అది కాకుండా అలా కూతుర్ని రానికుండా ఆపింది కూడా ఈ వైసీపీ కార్యకర్తలే. వాళ్ళ డాటర్ వచ్చి లాస్ట్గా ఒకసారి వాళ్ళ నాన్నగారిని చూసుకుందా ఉంటే పెద్ద గొడవ, రోడ్డు మీద బొర్లి ఏడేసిన తర్వాత ఆ అమ్మాయిని లోపలికి పంపించారు. క్రాంతిని ముట్టుకోకూడదన్నారు, బాడీని మొత్తం వైసీపీ కబ్జా చేసి పడేసింది. ఐ వాంట్ టు ఆస్క్ సీరియస్ క్వశ్చన్. ఈరోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి మాట్లాడాడు బోండా ఉమా గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. కొంచెం దాని గురించి వెళ్దాము. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ గురించి పోరాడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసి పక్కన పడేస్తే ఆయనే స్థానుడైపోయాడు. దీని గురించి నువ్వెందుకు అప్పట్లో రేపట్లేదు? జగన్మోహన్ రెడ్డి అసమర్థత గురించి ఆ రోజు కాపు నాయకుడిగా నువ్వెందుకు మాట్లాడలేకపోయావు అంబటి రాంబాబు? ఈరోజు డెత్ అండ్ క్యాష్ చేయడంలో మాత్రం కాపు కులాన్ని మొత్తం వాడేసుకుందామని మొత్తం ఇదంతా మాదే అన్నట్టు ఖర్చీఫ్ పెట్టుకుంటాడు. సో బోండా ఉమా, దాని తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా ఈయన 10th డేకి టు పే ద రెస్పెక్ట్స్ వాళ్ళకు సబ్ పెట్టుకున్నారు. కాపులు అందరూ వచ్చారు, ఆ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. దాంట్లో అంబటి రాంబాబుతో కూర్చొని మాట్లాడడం అనేది టీడీపీ కార్యకర్తలకి, శ్రేణులకి, రాష్ట్రంలో చాలా మందికి చాలా అభ్యంతరకరంగా కనిపించింది. ఎస్పెషలీ అంబటి రాంబాబు కాకుండా ఎవరితో కూర్చున్నా కూడా ప్రాబ్లం ఉండేది కాదు. దాని గురించి అంబటి రాంబాబు ఏమన్నాడో ఒకసారి విందాం, చూడండి. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమా గారు వచ్చాడు, రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట? నాకు అర్థం కాల. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకనొక సందర్భంలో, ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా? నాకు అర్థం కాల. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది, రోషి గారు రాలేదా? జనసేనకు సంబంధించిన రోషి గారు రాలేదా? మాజీ శాసనసభ్యులు. అదేవిధంగా మరి జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు, మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నా, మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలా మంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులు అర్పించారే. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాల? వెళ్తే వెళ్ళారులే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకి వెళ్ళారులేమని చూసేది ఊరుకున్నాడు. కానీ అదే మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం కడుపు మంట. విన్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారు కడుపు మంట. ఆయన సహించుకోలేకపోతున్నాడు. ఇంకో కావాలంటే ఓమేస్ టాబ్లెట్లు వీళ్ళే పంపిస్తారన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్, అంబటి రాంబాబు తప్ప ఎవరి పక్కన కూర్చున్నా కూడా ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఎస్పెషలీ ఈ అంబటి రాంబాబు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నారా భువనేశ్వర్ గారిని ఇన్సల్ట్ చేస్తా వాగిన వాగుడు ఆ రోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ అవడానికి కారణమైంది. ఎప్పుడు ఏడవని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు. ఎయిటర్ అన్ని బిట్స్ వేయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఏడ్చారో కూడా వేయండి. చంద్రబాబు నాయుడు గారు బంగారు గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. పబ్లిక్ లో ఈ రోజు దాకా ఒక్కసారి కూడా కంటతడి పెట్టిన చంద్రబాబు నాయుడిని ఏడిపించిన మహాపార్టీ ఘనా పార్టీవి నువ్వు.
నీ పక్కన ఎవరిని కూర్చున్నా సీరియస్ అవుతారు ఖచ్చితంగా. అదృష్టం ఏంటో జనసేన పైన ఇప్పుడు దాకా నువ్వు ఇంత బీభత్సకరమైన కమెంట్స్ చేయలా. ఎప్పుడు కులాలు మతాలు రాజకీయాల గురించి జనసేనకి అట్రిబ్యూట్ చేసావు తప్ప ఇక్కడ బోండా ఉమా పక్కన నువ్వు కూర్చున్నావా, నీ పక్కన బోండా ఉమా కూర్చున్నారో కానీ మొత్తానికి అదొక పెంట అయిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వే వెళ్ళి కూర్చుంటావు కావాల్సిగా, ఎత్తుక్కుని మరీ వెళ్ళి కూర్చుంటావు. నువ్వు నీతో ఎవరు రాసుకున్నా మసి, పట్టుకుంటే బూడిద, నువ్వు మాట్లాడితే నాశనం. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకా కానే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రల్గా ఉన్న పీపుల్ కూడా నిన్ను పట్టుకోరు. ఎందుకంటే తమరు బ్యాక్ హిస్టరీలో మాట్లాడిన మాటలు అంత గొప్పగా ఉంటాయి, చాలా చండాలం, నీచం. అది కాకుండా మొన్నటికి మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని అన్న తర్వాతే నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు. ఇలా వాగిన తర్వాత ఏ పార్టీ అయినా ఓకే, నేను ఇంకో మాట అంటాను, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకో, ఒప్పుకుంటాడా? కడుపులో కనీసం చంద్రబాబు నాయుడు గారు అనలా, సీరియస్ అయ్యారన్న వర్డ్ బయటకు వచ్చింది. ఆయన ఏమీ స్టేట్మెంట్స్ చేయలా. జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీకి క్రమశిక్షణ విభాగంలో ఒకటి పెట్టి దాని నుంచి తీసి కూడా పక్కన పడేస్తాడు. అర్థమైందా? ఇది తేడా. ఇక్కడ క్లియర్గా ముద్రగడ పద్మనాభం గారు గొప్ప వ్యక్తి కాదని ఎవ్వరు అనట్ల విషయంలో. కాపుల కోసం పోరాడిన ముద్రగడని పక్కన పడేసింది జగన్మోహన్ రెడ్డి, వాడుకుని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ పార్టీలో ఉంటున్నావో ఆ పార్టీ అధినేత. అతను పీకలేంది, అతను ఏం మాట్లాడకుండా కూర్చుని వాడేసుకుని ముద్రగడ గారిని చనిపోయిన తర్వాత కూడా శవ రాజకీయం చేసిన మీ పార్టీ ఇప్పటికన్నా ఆయన ఆత్మకు శాంతి వదలరా? కనీసం ఇప్పటికన్నా ఆయన పేరు మాట్లాడడం వదలరా? కూతుర్ని దూరం చేసే, ఆయన ఆశయాలను దూరం చేసే, ఆఖరికి ఆయనకు ప్రభుత్వ లాంఛనాలు వస్తే ఆటిని దూరం చేసే, కన్న కూతుర్ని ముట్టుకోనివ్వకుండా ప్రేమను కూడా దూరం చేసే, ఆఖరికి ఆయన వర్ధంతి రోజు కూడా ఆయన ఎన్కేష్ చేసుకుందాం అని దిగుతున్న అంబటి అండ్ వైసీపీ మీకు ఎలాంటి సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎస్, నీ పక్కన ఎవరు కూర్చున్నా కూడా ఒక రకంగానే చూస్తారు, ఎందుకంటే నీ బ్యాక్ హిస్టరీ అలాంటిది. కర్మగాలింది నిజంగానే. బోండా ఉమ గారు వచ్చి నీ పక్కన కూర్చున్నారు, దానికి ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు. నా కర్మ బాగోక నేనే లంబటి పక్కన కూర్చున్నాను. కాపు కులంకి సంబంధించింది కాదు, కాపు కులాన్ని ఎలా వాడుకోవాలో, డెత్ కూడా ఎలా వాడుకోవాలో మొన్న మీరు నేర్పించినంతగా ఎవరు నేర్చుకోలేదు. చెప్పండి మీరు అందరూ, అంబటి రాంబాబు పక్కన కాకుండా ఎవరి పక్కన కూర్చున్నా కూడా ఇంత పెంట అయ్యేదా? దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.